ఇప్పుడు మీరో నేను రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా అడిగారంటే ఒక అర్థం ఉంది. స్వయానా కూతురే అన్న బావ చేసే కార్యక్రమాల గురించి, కేసీఆర్ వాళ్ళకి మద్దతు తెలుపుతున్న విధానం గురించి రచ్చబండలాగా ప్రతిరోజు చాకిరేవు పెట్టి బండ మీద ఉతికినట్టు ఉతుకుతూ ఉన్నా కూడా దానికి సమాధానం చెప్పుకోలేక ఈరోజు లేదు కూతురు పొరపాటు చేస్తుందన్న చెప్పు, వీళ్ళిద్దరూ మంచివాళ్ళు, వీళ్ళిద్దరూ నిజాయితీ పరులు, నువ్వే పొరపాటు చేస్తున్నావు కాబట్టి ఇది నీకు మంచి పద్ధతి కాదని చెప్పి ఇప్పుడు ఏమంటారంటే కాకపోతే వాళ్ళు మా పార్టీని సస్పెండ్ చేశాం కదా మాకేంటి సంబంధం అంటారు. కానీ ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా, నిన్న ఆయన చాలా రోజుల తర్వాత నిన్న ఎందుకు వచ్చాడు మీరు గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కాబట్టి బయటకు వచ్చాడు. మీరు అర్థం చేసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దామన్న ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేద్దామన్న ఉద్దేశంతో నిన్న ప్రత్యేకంగా ఇక్కడ సమస్యలను ఎత్తుతున్నట్టు ఈ సమస్యలను మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి పదే మాట్లాడుతూ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంత భయపడుతున్నారో స్పష్టంగా అర్థమైపోతుంది.